Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, సిబిఎన్ గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పట్టించింది ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు. నేషనల్ వైడ్ ఏపీ పరువు పోయేలాగా ఇది పబ్లిక్ అయిపోయింది. కానీ యాజ్ యూజువల్ మన ఆంధ్రాలో దీన్ని బయటకు పెద్దగా రానివ్వలేదు. ఈ ఎపిసోడ్ లో సిబిఎన్ గారు ఏం చేశారు, ఎలా దొరికిపోయారు, మనకి ఎవరు పట్టించారు, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. చూడండి, మీరు నేను పెద్దగా తెలివిలేని వాళ్ళం. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి రుబ్బి ఫేక్ న్యూస్ ని మన మీద రుబ్బుతా ఉంటే మనం పెద్దగా ఏమీ చేయలేం. ఎవిడెన్సెస్ లేకుండా వాళ్ళు చెప్పే కహానీలు వినడం తప్ప మనం ఏమీ చేయలేం. కానీ సిబిఎన్ గారు చేసేవి పీక్స్ కి వెళ్ళిపోతున్నాయనేమో సిబిఎన్ గారు చేసే స్టంట్స్ చూసి దానికి రిటార్ట్ ఏపీ బయట నుంచి కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. అంతే కదా, వాళ్ళు ఏమన్నా మనలా బుర్రలేని వాళ్ళ, లేకపోతే వాళ్ళు ఏమన్నా 24 గంటలు మన దగ్గర ఊదరగొట్టే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే న్యూస్ లో ఎదుగుతారా? కాదు కదా. నీట్ గా ఎవిడెన్సెస్ తో అసలు బండారాలు బయట పెట్టేశారు. క్వాంటమ్ వ్యాలీ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ అని సిబిఎన్ గారు ఏం డబ్బా వేస్తా వచ్చారు, నేషనల్ మీడియా, స్టేట్ మీడియాతో సహా వాళ్ళందరితో ఏం ప్రచారాలు చేయిస్తా వచ్చారు. చూడండి, సిబిఎన్ గారు వేసిన టర్మ్ కి ఆంధ్రప్రదేశ్ ఇస్ సెట్ టు డిప్లాయ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ 8 qubit quantum computer this November in Amaravati with support from ఆ కంపెనీని అక్కడ మెన్షన్ చేశారు. దిస్ ఇనిషియేటివ్ బ్యాక్ బై నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ కేర్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సో అండ్ సో అని చెప్పేసి ఈ టర్మ్కి వేశారు. ఇది ఏమనుకుంటారు, మనమంటే గట్టు మీద కూర్చొని పని పాట లేకుండా ఉంటాం. కానీ నార్మల్ పీపుల్, విఘ్నులు, తెలివైన వాళ్ళు, ద సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఇది చూసి ఏమనుకుంటారు, అబ్బా సిబిఎన్ గారు ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఇది చేస్తున్నారు. పైగా దీనికి తోడు ఈయన ఇంటెలెక్చువల్స్, ఈయన సిపాయిలు అందరూ దీన్ని ఎలా రుబ్బుతారు, స్టేట్ అండ్ నేషనల్ మీడియాలో దీన్ని ఎలా రుబ్బిస్తారు. ఆ దాటికి నార్మల్ పీపుల్ అంతా అబ్బా సిబిఎన్ గారు చేసేది వావ్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అనుకుంటారు. కానీ ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటో తెలుసా, దీనికన్నా 3 times మోర్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ ని కర్ణాటకలో ఆల్రెడీ స్టార్ట్ చేసి కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసారంట. ఇది చెప్పింది స్వయాన కర్ణాటక మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ బోసరాజ్ గారు. ఆయన ఏమన్నారో చూడండి, సిబిఎన్ గారి మీద ఎలాంటి పంచ్ వేశారో కూడా చూడండి. July 24th సిబిఎన్ గారు ట్వీట్ పెడితే ఈయన July 25th ఏం పెట్టారు చూడండి. ఫర్ ద రికార్డ్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ బిల్ట్ ఇండిజినస్లీ బై ద సేమ్ కంపెనీ. ఏ కంపెనీ అయితే సిబిఎన్ గారు కోట్ చేశారో ఆ కంపెనీనే కోట్ చేస్తా, ఆ కంపెనీతోనే వీళ్ళు తయారు చేసుకున్నారంట. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ బిల్ట్ ఇండిజినస్లీ బై దట్ కంపెనీ రైట్ హియర్ ఇన్ బెంగళూరు began its commercial operations since April 2025. This 25 qubit quantum computer named Indus is already delivering real world services in sectors like healthcare, defense, advanced research, finance and other fields. సిబిఎన్ గారు 8 qubits అని చెప్పారు కదా, ఇది 25 qubits, 3 times కన్నా ఎక్కువ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ ఆల్రెడీ April 2025 నుంచి స్టార్ట్ చేసి కమర్షియల్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసేసారు. కర్ణాటక ఇస్ నాట్ ఓన్లీ లీడింగ్ ద నేషన్ ఇన్ క్వాంటమ్ ఇన్నోవేషన్ బట్ కంటిన్యూస్ టు స్ట్రెంథెన్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద ఎపిసెంటర్ ఆఫ్ ఇండియాస్ క్వాంటమ్ ఫ్యూచర్. పాప ఆయన ఏ స్పిరిట్తో చెప్తున్నారో ఐ కెన్ అండర్స్టాండ్. సిబిఎన్ గారిని కోట్ చేస్తా, లెట్ us స్టే రూటెడ్ ఇన్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్ వైల్ సెలబ్రేటింగ్ ప్రోగ్రెస్. ఆయన సిబిఎన్ గారిని మెన్షన్ చేస్తా, ఏపీ చీఫ్ మినిస్టర్ మెన్షన్ చేస్తా. ప్రోగ్రెస్ ని సెలబ్రేట్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటి, ట్రూత్ ఏంటి అని ముందు తెలుసుకోండి అని సీఎం ఏపీ చీఫ్ మినిస్టర్ ని మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ కర్ణాటక అక్కడ కోట్ చేసి ఇలా మెన్షన్ చేశారు. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఏంటో తెలుసా, కర్ణాటక వాళ్ళు పిచ్చోళ్ళు. ఇండియాలోనే ఇండిజినస్లీ బిల్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ క్వాంటమ్ కంప్యూటర్ని ఆల్రెడీ కర్ణాటకలో స్టార్ట్ చేసి దాన్ని కమర్షియల్ ఆపరేషన్స్ లాంచ్ చేసేసినా కూడా వర్క్ మీద ఫోకస్ పెడతా, పని చేసుకుంటా వెళ్తా నిజంగా డెవలప్ అవుతున్నారు కదా, వాళ్ళు పిచ్చోళ్ళు. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు, ద వన్ అండ్ ఓన్లీ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ విజనరీ, ద వన్ అండ్ ఓన్లీ సో కాల్డ్ సిఇఓ-సిఎం, ద వన్ అండ్ ఓన్లీ డెవలప్మెంట్ కి మారు పేరు సిబిఎన్ గారు. నిర్మోహమాటంగా ఎలాగైతే జగన్ గారు అమ్మఒడి ప్రోగ్రామ్ ని తల్లికి వందనం పేరు మార్చి అది లోకేష్ గారు ఐడియానే అని చెప్పి పట్టపగలు స్కూల్స్లో చిన్నపిల్లల ముందు స్కూల్స్లో అబద్ధాలు చెప్పుకున్నారో, అలాగే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కర్ణాటక వాళ్ళు కూడా ఇండియాలో ఆల్రెడీ ఫర్ ద ఫస్ట్ టైం క్వాంటమ్ కంప్యూటర్ని మనకన్నా ఇప్పుడు సిబిఎన్ గారు చెప్పిన దానికన్నా 3 times మోర్ పవర్ఫుల్ మెషిన్ని వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆపరేషన్స్ రన్ చేసేసినా కూడా నిర్మోహమాటంగా ఫస్ట్ టైం ఎవర్ అని చెప్పుకున్నారో ఆయన అసలు తెలివైన వ్యక్తి. అంతే కదా, ఈ ఇంటెలెక్చువల్స్ సిపాయిల ప్రకారం సిబిఎన్ సార్ ఇలాగ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతా ఉంటే మీకేమనిపించదా? ఏపీ పరువు ఇలా పోతుంటే మీకు ఆ స్పృహ కూడా ఉండదా? పైగా
మీరు ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేస్తానంటారు. పక్క స్టేట్ వాళ్ళ క్రెడిట్ ని, పక్క స్టేట్ వాళ్ళ అచీవ్మెంట్ ని మీరు లాక్కొని రెడ్ హ్యాండెడ్ గా ఇండియా ముందు దొరికిపోతుంటే అది ఏపీ బ్రాండ్ ప్రమోట్ అవుతున్నట్ట? ఎలాగో చెప్పండి. దీనివల్ల ఏపీ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది అని ఎలా చెప్తారో మాకు కాస్త మీరు గానీ మీ సిపాయిలు గానీ చెప్పండి చూద్దాం. ఫ్రెండ్స్, ఐ ఫీల్ సారీ ఫర్ సిబిఎన్ గారు. వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను. పని మీద ఫోకస్ లేకుండా క్రెడిట్ లాక్కోవడం మీదే ఫోకస్ పెట్టే వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటది. ఇలాంటివే జరుగుతాయి. పని మీద ఫోకస్ ఉండే వాళ్ళు కూలంకషంగా ఫ్యాక్ట్స్ తో డీల్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఇలాంటివి జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇలాంటివి తరచుగా ఫ్రీక్వెంట్ గా ఎవరి దగ్గర జరుగుతూ ఉంటాయి? పని మీద దృష్టి కాకుండా డబ్బా కొట్టుకోవడం మీద, క్రెడిట్ లాక్కోవడం మీద దృష్టి పెట్టే వాళ్ళకే ఇలాంటి ఎక్కువగా తరచుగా జరుగుతూ ఉంటాయి. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఇలాంటి సిబిఎన్ గారికి ఏమైనా కొత్త? ఎన్ని ఉన్నాయి ఇలాంటి. సిబిఎన్ గారే కాదు, సీఎం కాకపోయినా లోకేష్ గారికి కూడా ఎన్ని జరగడం స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇన్ఫాక్ట్ అసలు ఇప్పుడు దాకా ఉన్న చీఫ్ మినిస్టర్స్ హిస్టరీ మొత్తం తీసుకుంటే సిబిఎన్ గారికి ఇలాంటి జరిగిన ఇన్సిడెంట్స్ వర్సెస్ మిగతా చీఫ్ మినిస్టర్స్ అందరికీ జరిగిన పోలిస్తే సిబిఎన్ గారు విల్ బి నంబర్ 1. సిబిఎన్ సార్, ఇందుకనే మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది, పాత జమానాలాగా కాదు, ఈ జమానాలో మీరు ఏ డబ్బా కొట్టినా దాని వెనక ఫ్యాక్ట్స్ గానీ ఎవిడెన్సెస్ లేకపోతే ఊరికే బయటపడిపోతాయి. మీరు చెప్పే కబుర్లలో విషయం లేదని చెప్పి ఊరికే తెలిసిపోతాయి. అసలు మీరు విజనరీ ఏంటి, మీకు డెవలప్మెంట్ కి లింక్ ఏంటి అని క్వశ్చన్ చేసేది విత్ ఎవిడెన్సెస్ అండ్ ఫ్యాక్ట్స్. ఇందుకే ఏది మ్యాచ్ అవ్వదు. మీరు చెప్పేదానికి, మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చూపించేదానికి, మిమ్మల్ని భజన చేసే ఇంటలెక్చువల్స్, ద సో కాల్డ్ సిపాయిలు, వీళ్ళు చెప్పేదానికి ఏది మ్యాచ్ అవ్వదు. మా అదృష్టం ఏంటంటే కాస్త పక్క స్టేట్ వాళ్ళు కూడా మమ్మల్ని, కామన్ పీపుల్ ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి బయటపడడానికి వాళ్ళ వంతు సహాయం ఇలా చేస్తున్నారు. అసలు ఇది నేషనల్ మీడియాలో కూడా ఎలా క్యారీ చేశారు? తెలివైన వాళ్ళు, ద సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, విఘ్నులు, వీళ్ళందరూ అదేంటి కర్ణాటకలో ఆల్రెడీ ఏప్రిల్ నుంచి దీనికన్నా 3 times పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ ని వాళ్ళు స్టార్ట్ చేసి కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ టైం అంటారేంటి ఇండియాలో అని చెప్పి ఈ ద సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, విఘ్నులు వీళ్ళందరూ అడగాలి కదా. ఏపీ పరువు పోతుంది మీరు ఇలా చేయడం వల్ల అని వాళ్ళు క్వశ్చన్ రేస్ చేయాలి కదా. ఎందుకు చేయరు ఇవన్నీ? పాపం కర్ణాటక వాళ్ళు దీనికే షాక్ తిన్నారు. అసలు విషయాలు సిబిఎన్ గారు క్రెడిట్ లాక్కునే విషయాలు తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు? ఆత్మీయ కర్ణాటక సహోదర సహోదరియారే, ఇది నిಮಗೆ ಹೋಸಾಗಾನಿಗ ನಮ್ದು ಸಾಮಾನ್ಯ తెల్లవార్లు నమగే సంగీత. సారీ అండి, గూగుల్ ట్రాన్స్లేట్ హెల్ప్ తో నేను చెప్పగలిగాను. ఏమన్నా తప్పుగా చెప్పుంటే కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, బట్ ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకునేమో స్మార్ట్ గా ఇలాంటి విషయాల్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రేపు పొద్దున పారాషూట్ వేసుకొని ఎస్కేప్ అయిపోవడానికి చాలా ఈజీగా ఉంటదనేమో. కానీ సార్, ఇలాంటి నెగిటివ్ వాటి నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిదే, కానీ అసలు మ్యాటర్స్ లో మీరు ఇలాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే దీనికన్నా ఎక్కువ నెగిటివ్ కదా. ఇది ఎలా మిస్ అవుతున్నారు? ఎనీవేస్, మనం అంతా కర్ణాటక మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్, మీరు గనక ఇలా చెప్పకపోయి ఉంటే మాకు అసలు నిజం ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి అని మాకు తెలిసేదే కాదు. ఫ్రెండ్స్, మీరు కూడా కర్ణాటక మినిస్టర్ గారు చేసిన హెల్ప్ ని అప్రిషియేట్ చేయాలనుకుంటే కామెంట్స్ లో ధన్యవాదాలు అని టైప్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.